సాక్షిగా బంధమన్నారు, కాని నాలుగు గోడల మధ్య బానిసలని చేశారు. నా భార్య నా ఇష్టం అనే అహంకారపు చీకటిలో అర్ధరాత్రి ఆడదాని ఆత్మగౌరవాన్ని కూని చేశారు. అరే మగాడా విను, గొంతుక విప్పి అడుగుతున్నా, సంప్రదాయాల ముసుగులోని నీ క్రూరత్వాన్ని నిలదీస్తున్నా. నా దేహంపై నాకున్న హక్కును కాదనే హక్కు నీకెక్కడిది? నువ్వు కట్టిన కాలి నీ పశుత్వానికి లైసెన్స్ కాదురా. బయట జరిగితేనేమో తాన్ని రేపంటారు, మరి ఇంట్లో భర్తె బలవంతం చేస్తే కాపురం అంటారా? ఇష్టముందా లేదా అని అడగని చదువులెందుకు? ఆడదాన్ని వస్తువుగా చూసే నీ బతుకులెందుకు? మార్పు రావాలిరా, నీ మైండ్ సెట్ మారాలిరా. భార్య అంటే భాగస్వామి, నీ ఆకలి తీర్చే బొమ్మ కాదురా. చట్టాల కళ్ళు కప్పి నువ్వు సాగిస్తున్న ఈ ఘోరం ఇకపై సాగనివ్వదు తిరగబడిన ఈ నారీ లోకం. కన్నీళ్ళు కార్చింది చాలు, కరవాలం అవుతామిప్పుడు. నిశ్శబ్దంగా చచ్చింది చాలు, నిప్పు కణాలవుతామిప్పుడు. మనుషులని గుర్తించని చట్టాలని మార్చేస్తాం, నీ అహాన్ని అణిచేసే ఆయుధాలవుతామిప్పుడు. ఇక సాగదు ఈ మౌనం, ఇది చైతన్య విప్లవం. ఆడదాని ఆత్మగౌరవమే రేపటి మన సంకల్పం.